ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఈడీ అధికారులు అయితే కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అటు ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు ఎలా దారి మళ్లించారు అనే కోణంలో అయితే అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఇక విదేశీ మాదక ద్రవ్యం రూపంలో ఎందుకు చెల్లించారు, అటు ఫెమా రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి కూడా ఈడీ అధికారులు అయితే కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. అయితే ఈడీ అధికారుల విచారణ కేటీఆర్ పై ముగిసింది. అయితే దాదాపు 6 గంటల పాటు ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా అయితే కేటీఆర్ ను విచారించడం జరిగింది. దాదాపు 7 గంటల పాటు కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ అయితే ముగిసింది. ఇప్పటికీ కేటీఆర్ స్టేట్మెంట్ ఈడీ అధికారులు రికార్డ్ చేసిన పరిస్థితి. అయితే ఈడీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ సహకరించారా లేదా, ఈడీ అధికారులు మొత్తంగా ఎన్ని ప్రశ్నలు సంధించారు, కేటీఆర్ విచారణకు సహకరించారా లేదా బయటకు వచ్చిన తర్వాత తెలియాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ ఈడీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకున్న పరిస్థితి జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారు ఈ రోజు అన్న వార్తలు రావడంతో అక్కడికి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈడీ కార్యాలయం దగ్గరికి భారీగా మోహరించిన పరిస్థితి. అటు పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మొత్తంగా అయితే బీఆర్ఎస్ భవన్ కు వెళ్లాలంటూ కూడా కేటీఆర్ కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారా లేదా డైరెక్ట్ గా బీఆర్ఎస్ భవన్ కు కేటీఆర్ వెళ్తారా, అసలు ఈడీ విచారణలో ఏం జరిగింది అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. మరి కాసేపట్లో కేటీఆర్ ఈడీ కార్యాలయంలో నుంచి బయటకు రాబోతున్నారు. అయితే సుమారు 7 గంటల పాటు సాగిన ఈడీ విచారణ ముగిసింది. మొత్తంగా కేటీఆర్ స్టేట్మెంట్ అయితే ఈడీ అధికారులు రికార్డ్ చేసిన పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా ఉన్న కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 7 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా దారి మళ్లించారు, అలాగే ఫెమా రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి అలాగే విదేశీ మాదక ద్రవ్యం రూపంలో కూడా ఏ విధంగా చెల్లింపులు జరిగాయి అన్న కోణంలో అయితే ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారణ చేయడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ దాదాపు 7 గంటల పాటు జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. దీంతో అతన్ని ఈడీ అధికారులు విచారణ చేశారు. అయితే 7 గంటల పాటు విచారణ సాగింది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారించారు ఈడీ అధికారులు. కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ 7 గంటల పాటు ముగిసింది. అయితే మరి కాసేపట్లో ఈడీ కార్యాలయంలో నుంచి కేటీఆర్ బయటకు రాబోతున్నారు. A1 గా ఉన్న కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అటు బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించిన పరిస్థితి. అయితే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగింది. ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి అలాగే ఫెమా రూల్స్ నిబంధనలు ఎందుకు పాటించలేదు అనే కోణంలో అయితే ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. అటు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అలాగే విదేశీ మాదక ద్రవ్యం రూపంలోనే
ఎందుకు చెల్లింపులు జరిగాయి అంటూ కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు మనకు వార్త అందుతుంది. అయితే దాదాపు 7 గంటల పాటు కూడా ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ విచారణ దాదాపు 7 గంటల పాటు సాగింది. అయితే మరి కాసేపట్లో ఈడీ కార్యాలయంలో నుంచి కేటీఆర్ బయటకు రాబోతున్నారు. ఇప్పటికే అక్కడ పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. అయితే కేటీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా లేదా అంటే డైరెక్ట్గా బీఆర్ఎస్ భవన్కు వెళ్తారా అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. ఇప్పటికే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈడీ కార్యాలయానికి భారీగా మోహరించిన పరిస్థితి. ఉదయం నుంచి అయితే కేటీఆర్ విచారణ సాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఈడీ అధికారుల విచారణ ముగిసింది. కేటీఆర్ మరి కాసేపట్లో ఈడీ కార్యాలయంలో నుంచి బయటకు రాబోతున్నారు. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ విచారణ సాగింది. అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈడీ అధికారులు కేటీఆర్ విచారణకు సంబంధించి మొత్తం కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అలాగే ఫెమా రూల్స్ ఎందుకు ఉల్లంఘించారు, ఇంకా విదేశీ మాదక ద్రవ్యాలు అలాగే సొంత నిర్ణయాలకు సంబంధించి కూడా ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి. మరి కేటీఆర్ ఈడీ అధికారుల విచారణకు సహకరించారా లేదా, ఈడీ అధికారులు ఎన్ని ప్రశ్నలు సంధించారు, కేటీఆర్ వాటికి ఏ విధంగా ఆన్సర్ చెప్పారు అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. మొత్తంగా అయితే కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. అయితే కేటీఆర్ స్టేట్మెంట్ మొత్తం కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. అయితే ఇప్పటికే ఈడీ కార్యాలయం దగ్గరకు కూడా పోలీసులు చేరుకున్న పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏదైతే ఈరోజు కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు అనే వార్త రావడంతో బీఆర్ఎస్ నాయకులు అలాగే కార్యకర్తలు ఈడీ కార్యాలయానికి భారీగా మోహరించారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈడీ కార్యాలయం దగ్గర ఇప్పటికే పోలీసులు అయితే బార్కెడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ నాయకులను, ముఖ్య నేతలను కూడా అక్కడ ఈడీ కార్యాలయం నుంచి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొంచెం పక్కకు పంపించడం జరిగింది పోలీసులు. అయితే పోలీసులు మొత్తంగా అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అటు బారికేడ్లు కూడా మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. పోలీసులు ఈడీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ఈడీ కార్యాలయంలో నుంచి కేటీఆర్ బయటకు రాబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి A1గా ఉన్న కేటీఆర్ను ఈడీ అధికారులు ఈరోజు విచారణ చేశారు. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ విచారణ సాగింది. అయితే కేటీఆర్ విచారణలో ఏం తెలియంది, ఈడీ అధికారుల విచారణలో ఏం తెలియదు అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. అయితే కేటీఆర్ దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెడతారా లేదంటే డైరెక్ట్గా బీఆర్ఎస్ భవన్కు వెళ్తారా అనేది మరి కాసేపట్లో తెలియనుంది. కేటీఆర్ మరి కాసేపట్లో ఈడీ కార్యాలయంలో నుంచి బయటకు రాబోతున్నారు. సుమారు 7 గంటల పాటు ఈడీ అధికారుల విచారణ సాగింది. అయితే కేటీఆర్ A1గా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదు, అలాగే విదేశీ మాదక ద్రవ్యం రూపంలోనే ఎందుకు చెల్లింపులు చేయాల్సి వచ్చింది, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనే కోణంలో ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించడం జరిగింది. మరి ఈ ప్రశ్నలకు కేటీఆర్ ఏ విధంగా సమాధానం చెప్పారు, మొత్తంగా ఈడీ అధికారుల విచారణ ఏ విధంగా సాగింది, మరి కాసేపట్లో కేటీఆర్ ఈడీ కార్యాలయంలో నుంచి బయటకు రాబోతున్నారు. దీంతో మొత్తంగా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు 7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణకు సంబంధించి మొత్తం స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేసిన పరిస్థితి. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు రాబోతున్నాడు. అక్కడ తాజా సిచ్యువేషన్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, కేటీఆర్ విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లోనే బయటికి రాబోతున్నాడు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ని ఈడీ అధికారులు విచారణ చేశారు. దాదాపు 40 నుంచి 50 ప్రశ్నలు కేటీఆర్ని అడిగినట్టు తెలిసింది. ముఖ్యంగా ఏదైతే బ్యాంకు నుండి నగదు చెల్లింపులు జరిగాయో వాటికి సంబంధించిన స్టేట్మెంట్ని కూడా కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించి లండన్ కంపెనీకి డాలర్ల రూపంలో
డబ్బులు చెల్లించారు. ఆ డబ్బులు ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయి కాబట్టి ఎందుకు అలా అనుమతి తీసుకోకుండా చెల్లింపులు చేశారనే దానిపైనే కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, అసలు జరిగితే ఎక్కడ అంతిమంగా లబ్ధి పొందారు, ఈ డబ్బులతోనే ఎవరు లబ్ధి పొందారు చివరిగా అనే దానిపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన ప్రశ్నలే ఈడీ అధికారులు అడిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏసీబీ నుండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ నుంచి అనేక ఆధారాలని ఈడీ సేకరించడం జరిగింది. ఆ సేకరించిన ఆధారాలన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా ఈడీ అధికారులకు అందించడం జరిగింది. అప్పుడు జరిగిన అగ్రిమెంట్లు కావచ్చు, చెల్లింపులకు సంబంధించిన సంతకాలకు సంబంధించి డాక్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ట్రై అగ్రిమెంట్కి సంబంధించిన వివరాలను కూడా ఈడీ అధికారులకు అందించడం జరిగింది. నిన్న మరోసారి ఐఏఎస్ అరవింద్ కుమార్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఈడీ విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్లో ఉన్న వివరాలను కూడా కేటీఆర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఎండిఏ ఖాతా నుండి డబ్బులు 2 విడతలుగా చెల్లింపులు చేశారు. ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఎందుకు తీసుకోలేదు? ఈ డబ్బులు చెల్లింపు సమయంలో ఆపద్ధర్మ మంత్రిగా మాత్రమే కేటీఆర్ ఉన్నారు. కానీ డబ్బులు చెల్లించడానికి ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ అనుమతి ఎందుకు తీసుకోలేకపోయారు? ఈ అగ్రిమెంట్ జరగకముందే ముందుగా డబ్బులు ఎందుకు చెల్లింపులు చేశారు? ఒకవేళ హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేసినా అందులో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత డబ్బులు చెల్లించాలి. కానీ డబ్బులు ముందుగానే ఎందుకు బదిలీ చేశారనే దానిపై కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. పూర్తిగా 7 గంటల పాటు కేటీఆర్ని విచారించారు. అనేక ప్రశ్నలు ఈడీ అధికారులు వేసినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన న్యాయవాది కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. తన లీగల్ టీం కూడా ఉదయం నుంచి ఈడీ ఆఫీస్ బయట కొంతమంది లీగల్ టీంకి సంబంధించిన బృందం కూడా ఉంది. కేటీఆర్ బయటికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కేటీఆర్ మరికొద్దిసేపట్లోనే రాబోతున్నాడనే సమాచారంతో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ ర్యాలీలు తీయడానికి అనుమతి లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈడీ కార్యాలయం ముందు కూడా ఎవరు ఉండొద్దు, కొంచెం పక్కకి వెళ్ళాలని చెప్పేసి వారికి చెప్పి పక్కకి తీసుకొని రావడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ బయటికి రాబోతున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే వచ్చే సమయంలో ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేటీఆర్ బయటికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని కేటీఆర్ వచ్చే సమయానికి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాబట్టి మళ్ళీ ఇలాంటి ఘటనలు కాకుండా పోలీసులు అయితే ఇప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ బయటికి రాబోతున్నాడు. అయితే ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తిగా కేటీఆర్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ఈ కేసులో అరవింద్ కుమార్ ఏవైతే విషయాలు చెప్పారో వాటన్నిటిని కూడా కేటీఆర్ని కూడా మళ్ళీ అడిగి తెలుసుకున్నారు. మీరు ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డిపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు? మీరు ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది? నగదు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ పడే విధంగా ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేశారు? ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి రూల్స్ పాటించలేదు. ఒక విదేశీ కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో చెల్లింపులు చేయాలంటే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇక్కడ బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. బ్యాంకు నుంచి ఆధారాలు తీసుకున్నారు. స్టేట్మెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ ముందు ఉంచి కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ని ప్రశ్నించారు. వాటికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఏ విధంగా జరిగాయి, నగదు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది, ఎందుకు బదలాయింపు జరిగింది అనే దానిపై కూడా సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కేటీఆర్ విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లోనే బయటికి రాబోతున్నారు. మీడియాతో కూడా మాట్లాడి అసలు లోపల ఎలాంటి విచారణ జరిగిందనే దానిపై కూడా ఆయన మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే కేసుకు సంబంధించి ఇటు ఏసీబీ ఒకవైపు దర్యాప్తు చేస్తుంది, మరొక వైపు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. 2 దర్యాప్తు బృందాలు కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ కేసులో అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తిగా స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశాయి. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం దర్యాప్తు ముగిసింది కాబట్టి మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. కేటీఆర్ వస్తున్నాడనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా
పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా దాదాపు 300 నుంచి 400 మంది పోలీసు సిబ్బందితో భద్రతని ఈడీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపట్లోనే కేటీఆర్ బయటికి రాబోతున్నారు. థ్యాంక్ యూ సురేష్.